నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. పశ్చిమ ఆసియాలో భౌగోళిక సైనిక సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మధ్య పవిత్ర మక్కా నగరం వేదికగా మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. నాటో తరహాలోనే ముస్లిం దేశాల కోసం ఒక ఉమ్మడి సైనిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఈ చారిత్రాత్మక ఒప్పందంపై పూర్తి వివరాలను ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచ రాజకీయ రంగాన్ని, ముఖ్యంగా పశ్చిమాసియా రక్షణ వ్యవస్థను మూలమలుపు తిప్పే అత్యంత సంచలనాత్మక సైనిక ఒప్పందం పవిత్ర మక్కా నగరం వేదికగా ఆవిష్కృతమైంది. ఇస్లామిక్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ముగ్గురు కీలక భాగస్వాములు సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ దేశాలు ఒకే వేదికపైకి వచ్చి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై అధికారికంగా సంతకాలు చేశాయి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేశారు. ఈ త్రైపాక్షిక రక్షణ ఒప్పందం ప్రధాన సారం ఏమిటంటే, ఈ మూడు దేశాలలో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా లేదా సైనిక తీవ్రత తలెత్తినా అది ముగ్గురుపై జరిగిన దాడిగానే పరిగణించి ఉమ్మడిగా తిప్పికొడతారు. సరిగ్గా పాశ్చాత్య శక్తి అయిన నాటోలోని ప్రసిద్ధ ఆర్టికల్ 5 తరహాలోనే ఈ ఉమ్మడి రక్షణ సూత్రాన్ని డిజైన్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ ఒప్పందం ప్రాముఖ్యతను వివరిస్తూ ఇస్లామిక్ దేశాలకు ఒక సంచలన పిలుపును ఇచ్చారు. ముస్లిం దేశాలన్నీ తమ ద్వైపాక్షిక వివాదాలు, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి తక్షణమే ఈ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరాలని ఆయన కోరారు. ఈ రక్షణ ఒప్పందం కేవలం 3 దేశాలకే పరిమితమైన ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాగా మిగిలిపోకూడదని, ఇతర ముస్లిం దేశాలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించి నాటో తరహాలో ఒక మహా మిలిటరీ కూటమిగా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని తేల్చి చెప్పారు. ముస్లిం ప్రపంచం మొత్తం ఒకే గొడుగు కిందకు వస్తేనే బాహ్య సైనిక బెదిరింపుల నుంచి తమను తాము కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ ఇది నాటో ఆర్టికల్ 5కు సమానమైన ఉమ్మడి స్వీయ రక్షణ వ్యవస్థ అని అభివర్ణించారు. అంతేకాకుండా టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఆలోచనల ప్రకారం ఈ కూటమిని మరింత విస్తరించే ప్లాన్లు అమలవుతున్నాయని, భవిష్యత్తులో ఈజిప్ట్ వంటి మరికొన్ని కీలక అరబ్ దేశాలు కూడా ఈ ముస్లిం సైనిక కూటమిలో చేరే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ సైనిక కూటమి ఇరాన్ లేదా మరే ఇతర పొరుగు దేశానికి వ్యతిరేకంగా ఏర్పడింది కాదని, కేవలం భాగస్వామ్య దేశాల రక్షణ, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే దీని ఏకైక లక్ష్యమని టర్కీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లు ఇద్దరు అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేశారు. ఈ మక్కా ఒప్పందం ప్రపంచ రక్షణ రంగంలో ఒక అపూర్వమైన శక్తి సమతుల్యతను తీసుకువస్తుంది. ఆర్థికంగా అపారమైన ధనబలం కలిగిన సౌదీ అరేబియా, అత్యంత ఆధునిక ఆయుధ సాంకేతికత, డ్రోన్ వ్యవస్థలు కలిగిన నాటో సభ్య దేశమైన టర్కీ, భారీ సైనిక బలం కలిగిన అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్, ఈ 3 శక్తివంతమైన రంగాలు ఏకమవడం ద్వారా పశ్చిమ ఆసియాలో అమెరికా భద్రతా ఛత్రం స్థానంలో ఒక కొత్త స్వతంత్ర రక్షణ వ్యవస్థ ఆవిర్భవించిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో రూపుదిద్దుకుంటున్న ఈ ఇస్లామిక్ నాటో భవిష్యత్తులో అంతర్జాతీయ రాజకీయాలను ఏ విధంగా మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.